హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఎవరెవరైతే సిఓఎస్ఎం, ఎంఎస్ఎఫ్, డిఈ, సిఓఏ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికి ఒక గుడ్ న్యూస్. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు, మేడం ఎగ్జామినేషన్ డేట్ వచ్చిందా అని. ఎగ్జామినేషన్ డేట్ అనేది మీరు ఏదైతే లాస్ట్ డేట్ ఉందో దాని నెక్స్ట్ డే అంటే 23rd డిసెంబర్ అనేది మనకి ఫస్ట్ ఎగ్జామ్. ఆల్ బ్రాంచెస్‌కి మన ఫస్ట్ ఎగ్జామ్ కోసం. అండ్ ఇంకొకటేంటంటే, మేడం కాసంలో ప్లే లిస్టులున్నాయా? ఎవ్రీథింగ్ కాసం, ఎంఎస్ఎఫ్ అండ్ హౌ టు పాస్ నంబర్ ఆఫ్ ప్లే లిస్ట్‌లు అవైలబుల్ ఉన్నాయి చూడండమ్మా. ఇక్కడ హౌ టు పాస్ కాసం అని కూడా ఒక ప్లే లిస్ట్ ఇచ్చాను. అందులో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎలాంటి క్వెషన్స్ ఉన్నాయి, డామ్ షూర్ ఉన్నాయి. అండ్ ఏ క్వెషన్స్ బాగా రిపీట్ అవుతున్నాయి చూడండి. అవన్నీ ఒక ప్లే లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. బట్ ఇదంతా మనకి మెంబర్స్‌కి మాత్రం ఫుల్ కంటెంట్ అవైలబుల్ ఉంది. ఈవెన్ R18 కావచ్చు, R22 కావచ్చు, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. బట్ కాసం అనేది మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కసారి కాసం సప్లీ పడిందంటే అది లాస్ట్ వరకి అలానే ఉంటుంది. అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ మార్కో చైన్ అనేది చాలామంది చాలా కాలేజెస్‌లో లాస్ట్‌లో ఉంది కదా అని ఏ ఒక్కరు ప్రిపేర్ అవ్వరు. బట్ డామ్ ఈజీ యూనిట్ అర్థమైతేనే. వాటిలో లేటెస్ట్‌గా చూడండి, ఇక్కడ ఇంట్రో పెట్టాను, స్టొకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కో చైన్. ఈ లేటెస్ట్‌గా పోస్ట్ చేశాను విత్ టెక్నిక్స్‌తో. కాబట్టి మీరు మన మెంబర్స్‌గా అందులో వెళ్లి చూసుకోండి, అర్థమవుతాయి. వాటితో పాటు రీసెంట్‌గా పోస్ట్ చేసిన కాసం క్వెషన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కోసం ఎంఎస్ఎఫ్, డిఈ, సిఓఏ ప్రిపేర్ అవుతున్నారా? మరి సప్లీ అండ్ రెగ్యులర్ పేపర్స్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ చేద్దామా? వద్దా? అన్నది ఈ వీడియోలో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌ని బట్టి మరి మీరు మెంబరా? కాదా? అనేది నాకు తెలుస్తుంది. ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళలో ఎంతమందికి మీకు ఈ కంటెంట్ కావాలి? ఏమని మీకు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లో సొల్యూషన్స్ కావాలా? అనేది నాకు చెప్పండి. అప్పుడు మనం ముందుకెళ్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎగ్జామ్ టైమ్ టేబుల్ అనేది మనకి వచ్చినంక ప్రిపేర్ అవుదాము అనంటే మనకి టైం అనేది లేదు. కాబట్టి మీరు ఎగ్జామ్ టైమ్ టేబుల్ 23rd ఆఫ్ డిసెంబర్ నుంచే ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈవెన్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి కూడా హౌ టు పాస్ అనేవి కూడా ఒక ప్లే లిస్ట్ పెట్టాను. అక్కడికెళ్ళి చూసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు మంచి మార్క్స్‌తో స్కోర్ చేస్తారు. పర్సెంటేజ్ వస్తుంది. లేదా 1 డే, 2 డేస్ చదువుకున్నారు అంటే మార్క్స్ కూడా అలానే వస్తాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఎంఎస్ఎఫ్ కాసంతో పాటు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సిఓఏ కావచ్చు, అది తొందరలో మేడం మీ ఎగ్జామ్స్ లోపు సిఓఏ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా మన దగ్గర 3 యూనిట్స్ ఉన్నాయి. ఇంకా 2 యూనిట్స్ మీ ఎగ్జామ్స్ టైమ్ లోపు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోకు నాకు వచ్చినటువంటి లైక్, షేర్స్, కామెంట్‌ని బట్టి నేను ప్రీవియస్ ఫ్యూచర్‌లో ఏమేమి కంటెంట్ పోస్ట్ చేయాలనేది ఆలోచిస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కామెంట్ కంపల్సరీ. థాంక్స్ ఫర్ వాచింగ్.